ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి జాయ్ టీవీ వారు ఒంగోలు నుండి కొంత ప్రత్యేకమైన సందేశాలు లేక సంఘానికి అవసరమైన సత్యాలు నేర్పించాలని కాబోలు సెలవు రోజుల్లో సంఘ సత్యాలు నేర్చుకుందాం అనేటువంటి మంచి టైటిల్ నాకు చాలా సంతోషమైంది ఆ మాట చూసినప్పుడు. ఈ సెలవు రోజుల్లో కుటుంబాలు ఎక్కువగా పిల్లలతో కలిసి ఉండడానికి అవకాశం ఉంది కనుక ఈ అంశం ప్రతి క్రైస్తవ కుటుంబానికి చాలా అవసరమైందని నేను నమ్ముతున్నాను, సంతోషిస్తున్నాను. కనుక ఇలాంటి కార్యక్రమం జాయ్ టీవీ వారు నిర్వహిస్తున్నందుకు వారికి నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. తరువాత వారు ఇక్కడ నిర్వహించేటువంటి ఈ ఇంటర్వ్యూ లాంటి ఈ ప్రోగ్రాంలో వారు కొన్ని ప్రశ్నలు ఫామ్ చేసి వాటిని దేవుని సేవకుల ద్వారా జవాబులు, సంఘాల క్షేమాభివృద్ధి కొరకు వాక్యానుసారమైన సమాధానాలు, సేవా అనుభవం కలిగిన ఆత్మీయ సేవకుల ఆత్మీయ అనుభవాలన్నారు. ఆత్మీయ అనుభవాలు కాదు, అవి ఆధ్యాత్మిక అనుభవాలు. సేవకులు ఆత్మీయులే, కానీ వారి అనుభవాలు ఆధ్యాత్మిక పరిధిలో ఉంటాయి కనుక ఆధ్యాత్మిక అనుభవాలని అది కొంచెం సరిచేయడం జరిగింది. కనుక ఆధ్యాత్మిక అనుభవాలు అన్నప్పుడు దైవిక పరిధిలో దేవుని యొక్క చిత్తానుసారముగా, దేవుని సంకల్పానుసారంగా దేవునికి మహిమ తెచ్చేటువంటి కొన్ని సమాధానాలు ఈ ప్రశ్నల ద్వారా మీకు నేను ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఇవి ప్రభు నాకు అనుగ్రహించిన మేరకు మాత్రమే నేను సమాధానాలు ఇస్తున్నాను. ఇప్పుడు నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. మొదటి ప్రశ్న, వారు నాకు 8 ప్రశ్నలు ఇచ్చారు. అందులో మొదటి ప్రశ్న, ఈ సంఘం క్షేమాభివృద్ధి చెందింది అని ఎలా గుర్తించగలం అనే ప్రశ్న ఇచ్చారు. ఈ సంఘం క్షేమాభివృద్ధి చెందినది అనే దానికంటే ఈ సంఘం క్షేమాభివృద్ధి పొందుతున్నది అని ఎలా గుర్తించగలం అనే ప్రశ్న ఇంకా కొంత సబబుగా ఉంటుందని నేను సవరిస్తున్నాను దాన్ని. ఏ సంఘమైనా సరే ప్రభు రాకడ వరకు ఆయన సంఘాన్ని తీసుకుని వెళ్ళే వరకు ఆ సంఘం క్షేమాభివృద్ధి పొందుతూనే ఉండాలి. ఈ సంఘం క్షేమాభివృద్ధి పొందింది, ఇక అయిపోయింది అనే సంఘం భూమి మీద ఏది ఉండదు. ఆయన వచ్చే వరకు ప్రతి సంఘము క్షేమాభివృద్ధి పొందేటువంటి ఆ మార్గంలో అది కొనసాగుతూ ఉండాలి. అయితే వారిచ్చిన మంచి ప్రశ్న, దాన్ని ఎలా గుర్తించగలము అనేటువంటి మాట. అంటే ఇది బహుశా సంఘ కాపరులు లేక నూతనంగా ఆ ప్రాంతానికి, పట్టణానికి, గ్రామానికి ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ, లేక అక్కడే వారు మిగిలిన కాలము గడపాలనే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో సెటిల్ అవ్వడానికి వెళ్ళినటువంటి వారు కానీ, మంచి క్రైస్తవులు, విశ్వాసులు, ఆధ్యాత్మికమైన జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి వారు, ఇంకా నేను ఎక్కువగా ప్రభువులో స్థిరపడాలి, ఇంకా నేర్చుకోవాలి, నేను ఉన్న సంఘానికి నేను ఉపయోగపడాలి, నేను ఆ సంఘం ద్వారా జరిగే పరిచర్యలో పాల్గొని సేవకునికి సేవలో సహకరించాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి మంచి విశ్వాసులకు ఈ ప్రశ్న తప్పకుండా వస్తుంది. వారు దాన్ని ఏ విధంగా గుర్తించగలరు అనేది మంచి ప్రశ్నే సంధించారు. కనుక దీనికి నేను 2-3 జవాబులు విధాలుగా చెబుతాను. మొదటిది, ఆ సంఘ కాపరి మా సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అనేటువంటి ఆ దృక్పథంతో ప్రార్థనాపూర్వకంగా పనిచేయాలి. అది చాలా ముఖ్యమైన విషయం. సంఘము క్షేమాభివృద్ధి పొందుట అనేటువంటి మాటకు సరైన అర్థము, నిర్వచనం కూడా ఆ సంఘ కాపరి తేటగా ఎరిగిన వాడై ఉండి అదే దృక్పథంలో పనిచేయాలి. అంతేకాకుండా సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను అదే దిశగా నడిపించేటువంటి కృషి చేయాలి. తాను ఒక్కడే ప్రయాసపడడం, ప్రణాళికలు వేయడం, అందులో ఆయనే పని చేయడం అనేది ఆయన మనసులో ఉన్న, ఆయనతో ఒకరి తర్వాత ఒకరిని యోగ్యులైన వారిని తాను గుర్తించి సంఘము క్షేమాభివృద్ధి
పొందుతున్నది అనేటువంటి సంఘంలో ఉండే మొట్టమొదటిగా ఫస్ట్ అబ్జర్వేషన్ అది. ఆ విధంగా దాని గురించి ఆలోచన చేయాలి. ఆ తర్వాత రెండవది ఏంటంటే, దేవుని సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా సంఘములో శిష్యునిగా ఉండాలి. అనగా సంఘములో క్రైస్తవులు, అలాగే విశ్వాసులు, సభ్యులు అనేటువంటి మాట ఎక్కువగా వాడబడుతూ ఉంది. కానీ నిజానికి సంఘములో ప్రతి క్రైస్తవుడు, విశ్వాసి, సభ్యులు ఎవరైనా కానీ వారు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణానుభవం కలిగి నిజంగా బాప్తిసం తీసుకుని సంఘములో చేర్చబడ్డారు అంటే సంఘములో వారు శిష్యులయ్యారు అని అర్థం. ఆ శిష్యులగుట అనేది వాక్యానుసారమైనటువంటి మాట. మిగిలినటువంటి మాటలు చాలా స్వల్పంగా ఉంటాయి. బైబిల్లో క్రైస్తులు అనే మాట 3 సార్లే ఉంది కదా, కానీ శిష్యులనే మాట 100 సార్లు మనం బైబిల్లో చూడగలుగుతాం. అలాగే మరి వారు సంఘములో శిష్యులుగా ఉండుట అనేది, తరువాత సమాజంలోనికి వెళ్ళినప్పుడు వారు సాక్షులుగా ఉండాలి. ఒక సంఘం క్షేమాభివృద్ధి పొందుతూ ఉన్నది అని అనడానికి ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మన విశ్వాసులలో ఉన్నట్లుగా చూడగలిగితే ఈ సంఘం క్షేమాభివృద్ధి పొందుతున్న సంఘం అని చెప్పగలం. అనగా సంఘంలో ఉన్న విశ్వాసులు ఒకవేళ 100 మంది ఉంటే 100 మంది అలా ఉండకపోయినా అందులో ఎక్కువ శాతము అలాంటి వారే ఉన్నారు అనేటువంటి ఆ సంఘమును మరి మనం ఆశ్రయిస్తే క్రొత్తగా వెళ్ళిన వారు తప్పనిసరిగా వారు కూడా వారి ఆత్మలో క్షేమాభివృద్ధి పొందుతూ ఉంటారు. క్షేమాభివృద్ధి అనేటువంటి మాట మరి కొరింథీ పత్రికలో మొదటి పత్రికలో 14వ అధ్యాయంలో 7 సార్లు ఆ మాట రాసి ఉంటుంది, క్షేమాభివృద్ధి అనేటువంటి మాట. కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగించడంకి మనం సంఘములో ఉండాలి అనేది పౌలు వ్రాసినటువంటి సత్యాల్లో అది ఒక ప్రాముఖ్యమైనటువంటిది. తరువాత సంఘము మరి ఆధ్యాత్మికంగాను సంఖ్యాపరంగాను ఎదుగుచున్నది అనేటువంటిది, ఆ ఎదుగుదల ఎలా ఉన్నది అనేది కూడా ఒక పరీక్షే. మరి అలాగే ఎదగడానికి ఇవే కారణాలు. సంఘ కాపరి ఆ దృక్పథంతో ప్రార్థనాపూర్వకంగా సేవ చేయాలి. సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరిని కూడా అదే దిశగా అదే కోణములో వారిని తరబీదు చేస్తూ ప్రోత్సహిస్తూ ఉండాలి. అంతేకాకుండా సంఘములో ఉన్నటువంటి వారు దాన్ని గుర్తించి సంఘములో శిష్యులుగా ఉండాలి. సంఘములో శిష్యులుగా ఉంటే సంఘములో వారు సమాధానం కలిగించేవారుగా ఉంటారు. సమాజంలో సాక్షులుగా ఉంటే సంఖ్యాపరంగా సంఘాన్ని అభివృద్ధి చేయడానికి వారి సాక్ష్యము సువార్థీకరణగా ఉంటుంది. ఆ విధంగా మరి ఏ సంఘమైతే ఉందో, ఏ కాపరైతే ఉన్నాడో, ఏ సంఘస్థులైతే ఉన్నారో అది క్షేమాభివృద్ధి పొందగలదు. ఈ మాటలు వింటున్నటువంటి కాపర్లు కానీ, ఈ మాట వింటున్న విశ్వాసులు కానీ నేను అలా ఉన్నానా అని పరీక్షించుకొని ఆ సంఘంలో ఉండడం జరిగితే తప్పకుండా ఆ సంఘం క్షేమాభివృద్ధిని పొందుతుంది. క్షేమం అంటే సంఘములో క్షేమము, సమాధానము, సంతోషము, ఐక్యత, ప్రేమ ఇవన్నీ సంఘములో ఉండడం జరుగుతుంది. అలాగే అభివృద్ధి అనేది క్షేమము ప్లస్ అభివృద్ధి, అభివృద్ధి అనేది ఆత్మల సంపాదన ద్వారా జరుగుతూ ఉంటుందన్నమాట. అది మొదటి ప్రశ్నకు నేను ఇవ్వగలిగినటువంటి సమాధానం. రెండవ మాట, సంఘములో సమాధానం లేకపోతే పరిశుద్ధాత్మ ఆ సంఘములో ఉన్నాడా లేదా ఏమనుకోవాలి అనేటువంటిది. కనుక పరిశుద్ధాత్మునికి సంఘమునకు వెలుపల నివాస స్థలాలు ఏమి ఉండవు. ఆయన సంఘములోనే నివాసం చేస్తాడు. సంఘములంటే మందిరం కాదు, మందిరపు గోడల మధ్యలో కాదు. ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు సమకూడినటువంటి ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు ప్రతి వారి ద్వారా ఆ సంఘములో ఆయన ఉంటాడు. మరి ప్రతి విశ్వాసిలో ఆయన నివాసము చేస్తాడు. ఆయన నివాసం చేసే స్థలాలు భూమి మీద ఇంకెక్కడ ఏమీ లేవు. ఆయన మరొక ఖాళీ స్థలంలో కానీ లేక వాయుమండలాల్లో కానీ పరిశుద్ధాత్ముడు తిరిగేవాడు కాడు. మనం ఎప్పుడైతే ప్రభువును మన స్వరక్షకుడుగా అంగీకరించామో, ప్రభు తన కృప ద్వారా మన పాపాలను క్షమించి ఆ తరువాత క్షమించిన సాక్ష్యంతో బాప్తిసం తీసుకుంటామో అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ అనే వరమును మనకిస్తాడని మన అపొస్తలుల కార్యములు 2:38లో చదువుతాం. కనుక అప్పటి నుండి పరిశుద్ధాత్ముడు మనలోనూ మనతోనూ నివాసం చేయుట ప్రారంభిస్తాడు. కనుక పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిన తర్వాత ఈ లోకానికి తండ్రి చేత పంపించబడ్డాడు. అది మనం యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం అక్కడి నుంచి మనం చూడగలుగుతాం.
ఆయన ఎందుకు వస్తాడు ఈ లోకంలో కంటే దేవుని పిల్లలలో నివాసం చేయడానికి, దేవుని పిల్లలతో ఆయన ఉండడానికి వస్తాడు. నేను ఇక్కడ ఒక మాట చెబుతుంటాను. ఆయన దేవుని పిల్లల్లో నివాసం చేస్తే వారు పరిశుద్ధులుగా ఉంటారు. వారితో ఉంటే వారు పరిచర్య చేస్తారు, వారు సాక్షులుగా ఉంటారు. ఆత్మల సంపాదనలో వారు మరి కార్యకారులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువలన పరిశుద్ధాత్ముడు మరో చోట ఆయన నివాసం లేదు. పరిశుద్ధాత్మ దిగిరమ్ము అనేటువంటి మాటలు మనము ఒకవేళ పాటల్లోనూ మాటల్లోనూ ప్రార్థనలోనూ మనం అన్నప్పటికీ కూడా సత్యం ఏంటంటే ఆయన ఎప్పుడూ దిగి వచ్చాడు, ఆయన మరలా తిరిగి వెళ్ళలేదు. ఆయన ఎక్కడుంటాడంటే ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే తమ పాప క్షమాపణను బట్టి సాక్షార్థముగా బాప్తిసం తీసుకుంటారో వారు ఆ వరమును పొందుతారు. ఆయన వారిలోనే నివాసం చేస్తాడు. ఒకవేళ పౌలు కొరింథీయులకు రాస్తూ 6వ అధ్యాయంలో మొదటి పత్రికలో 19వ వచనములో మరి పరిశుద్ధాత్ముడు మరి విశ్వాసుల దేహమును ఆలయముగా చేసుకుని ఆయన నివాసం చేస్తాడని కూడా మనము చూడగలుగుతాం. కనుక పరిశుద్ధాత్ముడు సంఘములో సమాధానం లేకపోతే ఉంటాడా అంటే ఆయన ఉంటాడు, సంఘములోనే ఉంటాడు, అంటే విశ్వాసుల్లోనే ఉంటాడు. ఎవరైతే అసమాధానకరమైన విషయాల్లో మరి వారు కారకులయ్యారో లేక అందులో ఉండి సతమతమవుతుంటారో మరి వారిలోనే ఆయన ఉంటాడు, కానీ దుఃఖపడుతూ ఉంటాడు. ఆయనకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. ఆయన పరిశుద్ధపరచడానికి చేసేటువంటి ఆ లోపల ఆ కార్యమును గుర్తించక ఆయనకు వారు మరి దుఃఖాన్ని కలిగించేవారుగా ఉంటారు. కనుక సంఘంలో సమాధానం లేకపోయినా పరిశుద్ధాత్ముడు సంఘంలోనే ఉంటాడు, కానీ దుఃఖముతో ఉంటాడు. ఈ విషయం మనం ఎఫెసీ పత్రికలో చూస్తాము. 4వ అధ్యాయంలో మరి 27వ వచనంకి వచ్చేసరికి 24 నుండి 24వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తాము. సంఘములో మీరు సమాధానంగా ఉండండి, ఒకరితో ఒకరు అబద్ధం ఆడుకోవద్దు, మీరు ప్రేమ కలిగి ఉండండి అని చెప్పి 27వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు కదా. మరి అపవాదికి చోటియ్యకుడి అనే మాట మనం చూస్తాం. అపవాదికి చోటియ్యకుడి అనే మాట 27లో చూస్తాం, ఎఫెసీ 4:27లో. మళ్ళీ కిందకు వస్తే 30వ వచనంలో ఏం చూస్తామంటే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఈ రెండింటిని మనం కలిపి ఆలోచన చేస్తే ఏ సంఘంలోనైతే అపవాదికి చోటిస్తారో ఆ సంఘములో దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు అనే మాట మనం తేటగా చూడగలం. తర్వాత 3వ ప్రశ్న ఏంటంటే సంఘాలలో సమస్యలకు కారణం సేవకుల, విశ్వాసుల అనే మాటను చూస్తున్నాం. సంఘములో సమస్యలకు సాతానుడే కారకుడు. సేవకులు, విశ్వాసులని మనము మొదటిగా చెప్పలేము. సంఘములో సమస్యలు తీసుకురావడానికి సాతానుడే కారణం. కానీ మరి సాతానునికి ఎవరు తమ హృదయములో చోటిస్తారో వారు కారకులవుతారు. అలాగ చోటిచ్చిన వారిలో సేవకులు ఉండొచ్చు, అలా చోటిచ్చిన వారిలో విశ్వాసులు కూడా ఉండొచ్చు. ఎవరు చోటిస్తే వారి ద్వారానే సమస్యలు రావడానికి కారణమవుతుంది. కనుక కొంతమంది దేవుని సంఘములో సమస్యలు సృష్టించడానికే ఉన్నట్లుగా ఉంటారు. ఒకసారి వారితో ఒక ప్రాబ్లం వస్తుంది, తర్వాత కొంతకాలం మళ్ళీ సర్దణుగుతుంది, మళ్ళా ఒక ప్రాబ్లం వస్తుంది. మరి వారి ద్వారా, వారి కుటుంబీకుల ద్వారా అలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. నేను ఎరిగినటువంటి ఒక కుటుంబంలో మరి సంఘ పెద్దగా ఆయన్ని ఏర్పరచుకున్నారు. సంఘ పెద్దగా ఏర్పరచుకోకపోతే ఆయన ఏదో గొడవ పెడతాడని ఏర్పరచుకున్నామని చెప్పారు. నేను వారితో చెప్పినప్పుడు ఆయనకు ఒక ప్రార్థన ఇవ్వాలి, ప్రతి ఆదివారం ఒకసారైనా స్టేజ్ మీద ఎక్కించాలి, మొదటి ప్రార్థన, లాస్ట్ అనౌన్స్మెంట్స్ ఏదో ఆయనకి ఇవ్వాలి, లేకపోతే ఆయన ఒక సమస్యను సృష్టిస్తాడు అని చెప్పారు. మరి నిజానికి ఆయనకి పెద్దరికం ఇవ్వడానికి ఆయన ఆధ్యాత్మిక జీవితం బాగుందని కాదు, ఆయన ఇతరులకు మాదిరిగా ఉన్న విశ్వాసిని కూడా కాదు, ఆయన దేవుని సేవకునికి సహకారిగా ఉన్నాడని కూడా కాదు, ఆయన సేవలో ప్రయాసపడి ఒక ఆత్మను సంపాదించినటువంటి ఒక సాక్ష్యం గలవాడని కూడా లేదు. కానీ ఎందుకు పెద్దగా పెట్టారంటే ఆయన మరి సమస్యలు సృష్టిస్తాడేమని, ఆయనకి ఏదో ఒకటి పడేస్తే మంచిది, ఒక కుక్కకు ఒక వెముక వేసినట్లుగా అది తింటూ ఉంటుంది, మొరగడం మానేస్తుంది అన్నట్లుగా ఆ మాటకు అర్థం నాకు అర్థమైంది. అలాగే ఉంటాడు.
మరి నేను ఎరిగిన ఆ కుటుంబంలో గురించి కనుక నేను ఇంకొక మాట కూడా చెప్పవలసి ఉంది. ఆయన చనిపోయాడు. ఆ తరువాత వారి కుమారుడు దేవుని సంఘములో తండ్రి ఎలాంటి తత్వం కలిగి ఉన్నాడో అలాంటి తత్వమే కలిగి అలాంటి విధమైన సమస్యలకే ఆయన కూడా కారకుడయ్యాడు. చివరికి ఆ సంఘములో సేవకుడు ఆయనకు ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో 2-3 సార్లు ఆయన నేను ఇక పరిచర్య చేయలేను, నేను ఇక్కడ ఉండలేను, దానికి కారణం అని వారిని చూపిస్తూ వచ్చేవాడు. అలాంటి పరిస్థితికి తీసుకొచ్చాడు. ఆయన ఏది చెప్పినా వంక పెట్టడం, వారికి ప్రాధాన్యత ఇవ్వకపోతే అలిగి వెళ్ళిపోవడం, ఇంకొక నలుగురితో కలిసి మరి సంఘం మీద వ్యతిరేకమైనటువంటి కొన్ని ఆలోచనలు చేసి సేవకునికి ఇబ్బందిని కలిగించడం జరుగుతూ ఉండేది. కనుక ప్రియులారా, దేవుని సంఘంలో సమస్యలకు కారణం సాతానుడైతే ఆ సాతానుకి ఎవరు తమ హృదయంలో చోటిస్తారో వారే దానికి కారణమని చెప్పొచ్చు. వారు జీవితకాలం అంతా అలాగే ఉంటారు. నేను చెప్పిన కుటుంబాన్ని చూస్తే వారి కుమారుడు తర్వాత అలాగే ఉండడం చూస్తాము. అది చాలా విచారకరమైన క్రైస్తవ కుటుంబము. అలాంటి వారిని గుర్తించాలి. అలాంటి వారికి మరి ఎవరైనా చక్కని మార్గం చూపించి వారిని చక్క చేసి దానికి పూనుకోవాలి. కానీ అందరూ మాకెందుకు ఆయన్ను ఏమన్నా తంటానే అనుకునేవారు ఉన్నంత వరకు కూడా ఆ సంఘములో మరి అలాంటి సమస్యలు పెట్టేవారు మరి ఉంటూనే ఉంటారు. సంఘము ఎప్పటికీ ఒక గలిబిలికి అల్లరికి కారణమై సేవకుడు సబబుగా సేవ చేయలేడు. మరికొన్ని మంది సేవకులను గురించి నేను విన్నాను. ఒక సేవకుని కూడా నేను చూశాను. ఆయన మరి ఆ సంఘములో కొంతమందిని తన పక్షం చేసుకుని వారిని బాగా ప్రేమించడమో, వారికి ప్రాధాన్యత ఇవ్వడమో, ఎక్కువ వారి ఇంటికి వెళ్ళడమో చేసి మరి మిగిలినటువంటి వారిని కొంత నిర్లక్ష్యం చేయడం కారణంగా మరి సంఘానికి కూడా అసంతృప్తి కలిగించే సేవకులు ఉన్నారు. అది కొన్ని సమస్యలు. ఆ ఇళ్లల్లో ఏదైనా ఒక సమస్య ఉంటే వారిని గురించి ప్రస్తావించక, ఇంకొకరి ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే, ఇంకొక వ్యక్తులు ఏదైనా సమస్య ఉంటే దాన్ని బాగా మేజరైజ్ చేసి వాక్యములో చెప్పి, లేక వాళ్ళ గురించి ఇతరులకు చెప్పి, ఈయనకెవరైతే ఈయన గ్రూపులో ఉన్నట్టుగా ఉన్నారో, ఎవరితో అయితే ఈయన ఎక్కువగా కలుస్తుంటాడో, చనువుగా ఉంటాడో, వారి విషయం ఎంత మరి వారు బలహీనంగా ఉన్నా, తప్పులు చేసినా వాటిని ప్రస్తావించకపోవడం అనేటువంటిది సేవకులు కూడా చేయడం వల్ల సంఘములో మరి సమాధానం పోవడం జరిగింది. అలాంటి పరిస్థితులు మరి ఏ సంఘములో ఉన్నాయో మరి వారి హృదయాల్లో సాతానుకు చోటిచ్చినట్లే మనము భావించాలి. మరి మిగిలిన వారు నలిగిపోతుంటారు. వారు ఏమీ చేయలేని అసమర్థులుగా ఉంటారు, చెప్పలేని వారుగా ఉంటారు. వారు సమాజంలో వారికి ఈ సమస్యలు తెచ్చే వరకు ఉన్న స్తోమత, పలుకుబడి, లేక వారికి ఉండేటువంటి ఉద్యోగాలు, వారికి ఉండేటువంటి మరి ఆర్థిక స్తోమతలు వారికి ఉండవు కనుక వారికి వాయిస్ ఉండదు. అలాంటి వారు బహుశా ప్రార్థన చేస్తూ దేవుని యొక్క కృపకు ఆ సంఘాన్ని అప్పగించడం తప్ప ఏం చేయలేరు. అది 3వ ప్రశ్న. 4వ ప్రశ్న ఏంటంటే, సంఘాలలో సమస్యలు వచ్చినప్పుడు సమాధానము కొరకు వాక్యానుసారమైన క్రమం ఏమిటి అనేది ప్రశ్న. ఇవి చాలాసార్లు మనము మన సంఘాల్లో ఈ ప్రశ్నలతో ఉంటూ ఉంటాము. దానికి చాలా సింపుల్గా దేవుని వాక్యాలే మనకు అన్ని ఆధారంగా ఉన్నాయి. దాన్ని ఆధ్యాత్మిక దృక్పథంలో పరిష్కరించే బుద్ధిమంతులు సంఘములో ఉండాలి. సంఘములో ఏ సమస్య వచ్చినా, సమాధానము లేకపోయినా వాటిని ఆధ్యాత్మికంగా సరిచేసేటువంటి బుద్ధిమంతులు ఉండాలి అనే మాట మనం చూస్తాము. తరువాత మరి అటువంటి వారి మాట లేక వారిచ్చే పరిష్కారాన్ని మిగిలిన వారు తల ఒగ్గి అంగీకరించి సమాధానం నెలకొల్పుకోవాలి. ఈ రెండు ఉండాలి. ఇటు సరిచేసే బుద్ధిమంతులు ఉండాలి సంఘములో, రెండో వైపు వారిచ్చిన పరిష్కారానికి అందరూ అంగీకరించి మరి తల ఒగ్గి వారు పరిష్కార మార్గము చూపించబడగా సమాధానాన్ని మరలా తిరిగి నెలకొల్పుకునేటువంటి వారుగా ఉండాలి. అలా కాకపోతే సంఘము క్షేమాభివృద్ధికి బదులుగా క్షీణాభివృద్ధి పాలవుతుంది. క్షీణాభివృద్ధి అనే మాట మీరు గమనించాలి. క్షేమాభివృద్ధి, క్షీణాభివృద్ధి. క్షేమాభివృద్ధి పొందాలి,
క్షీణాభివృద్ధి పాలవుతుంది అనేటువంటి మాటలు గుర్తుపెట్టుకోండి. ఏ సంఘంలోనైతే అలాంటి బుద్ధిమంతులు ఉండరో, ఏ సంఘంలోనైతే ఆ విధంగా బుద్ధిమంతులు చెప్పిన తరువాత మాట విని లోబడరో, ఆ సంఘము క్షీణాభివృద్ధి పాలవుతుంది అని చెప్పాను. అదే పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో మొదటి నుండి 7 వచనాలు మనం చదివితే, మరి సంఘములో ఏదైనా వ్యాధ్యం వచ్చినప్పుడు బయటి వారి దగ్గరికి వెళ్ళి మనము తీర్పు తీర్చుకోవడం, అక్కడ కేసులు పెట్టడం, వారిచ్చినటువంటి న్యాయమును కట్టుబడడం అనేది తప్పని, అలాగున దానికంటే అన్యాయమును సహించుటే మేలని ఆయన చెబుతూ, మరి అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీ సంఘములో వాటిని పరిష్కరించే బుద్ధిమంతులు ఒక్కళ్ళు కూడా లేరా అని ప్రశ్నించి, మరి వారు మరి ఉండి వారు చెప్పిన మాటను మీరు వినకపోతే ఈ సంఘం క్షమాభివృద్ధి కుంటుపడుతుందని 6వ అధ్యాయంలో హెచ్చరించాడు. దానిపైన 5వ అధ్యాయంలో చివరి వచనాల్లో సంఘములో వెలివేయుట అనేటువంటి ఒక చట్టము లేక సాంప్రదాయము, ఆ వెలివేయుట అనే ఒక చర్య సంఘాలలో జరగాలి తప్పకుండా. వెలివేయుట అనేటువంటి ఒక క్రమశిక్షణ చర్య మనం తీసుకోవలసి ఉందని మరి పౌలు వ్రాస్తూ ఉన్నాడు. ఇది వెలుపటి వారికి కాదు, మీలో సహోదరులు అనబడిన వారు మీద ఆ క్రమశిక్షణ చర్య తీసుకోవాలి అనేటువంటి మాట మరి దేవుని వాక్య చట్టముగా కూడా మనం దాన్ని మరి అమలు చేయవలసిన అవసరం ఉంది. కానీ నాడు చాలా సంఘాల్లో, మరి ఒక 1000 సంఘాల్లో ఒక చోటనైనా ఈ వెలి అనేది జరుగుతుందంటే జరగడం లేదేమో. కనుక సంఘము ప్రక్షాళన చేయబడాలంటే తప్పనిసరిగా ఈ క్రమశిక్షణ చర్య అమలు చేసి తీరాలి. అనగా ఒక సహోదరుని సహించాలి, హెచ్చరించాలి, ఆయనకి చెప్పవలసినంత చెప్పాలి, చేయగలంత చేయాలి. ఆ తరువాత కూడా తను అలాగే ఉంటే మరి తప్పనిసరిగా సంఘములోంచి తన్ను వెలివేయుట అనేది 5వ అధ్యాయంలో మరి పౌలు చెప్పాడు. 6వ అధ్యాయంలో ఈ మాట చెప్పాడు, మీరు వ్యాజ్యం ఉంటే మీలో బుద్ధిమంతుడు ఉండి దా వ్యాజ్యాన్ని తీర్చాలి. అలా తీర్చినప్పుడు మిగిలిన వారు తప్పనిసరిగా దానికి లోబడాలి అని చెప్పారు. మరి సమాధానం కొరకైనటువంటి ప్రార్థన కూడా సంఘము చేయాలి. అలాగ జరుగుతూ ఉన్నప్పుడు ఒక అంశాన్ని పెట్టుకుని సమాధానం అనేటువంటి అంశం కొరకే సంఘములో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయుట అనేది కూడా అదొక బుద్ధిమంతుల లక్షణంగా చూడవచ్చు. తర్వాత 5వ ప్రశ్న మనం చూస్తే, నేటి డిజిటల్ సేవ ఆనాటి మీ సేవకు మధ్య ఆత్మీయత యొక్క లోటు ఏంటి, ఆ డిఫరెన్స్ ఏంటి అన్నట్లుగా ఒక ప్రశ్న ఉంది. మరి మీ సేవకు అన్నారు కనుక నన్నే వ్యక్తిగతంగా అడుగుతున్నట్లుగా నాకు అనిపించింది. నిజానికి మరి దేవుని సేవ అనేది ఒకవేళ నాబోటి వారు అనుకోండి, నేను సైకిల్ పైన ప్రారంభించాను అంటే, మరికొంతమంది నా ముందు వారో లేక నా సమకాలికలో కాలినడకను కూడా దేవుని సేవ చేసేవారు. నేను కూడా సైకిల్ మీద పరిచయం చేస్తూ వచ్చాను. ఆ తరువాత మరి నాకు 2 వీలర్ ఇచ్చారు ఒకరు, నేను 2 వీలర్ను ఉపయోగించుకున్నాను, పరిచయం చేశాను. ఆ తర్వాత నాకు ఒకరు 4 వీలర్ ఇచ్చారు. నేను 1980లో దేవుని పని కొరకు ప్రభు నన్ను పిలవగా వచ్చాను. 2002లో నాకు ఒకరు 4 వీలర్ ఇచ్చారు. ఈ మధ్యలో ఎప్పుడో ఒక 2 వీలర్ కూడా నాకు ఒకరు ఇచ్చారు. సరే, మొత్తానికి దేవుని సేవలో సేవకుడు సేవ కొరకు దేన్నైనా వాడుకోవచ్చు. కానీ ఆ సేవ ఇవి పెరిగే కొద్దీ సుఖము కొరకు వాడుకుంటూ తాను చేయవలసిన సేవ కుంటుపడుతుందేమో అని పరీక్షించుకుంటూ ఉండాలి. ఉదాహరణ ఏంటంటే, నేను 80లో మరి సైకిల్ మీద వెళ్ళాను. సైకిల్ మీద వెళ్ళలేని కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, ఒక బురద వచ్చినప్పుడు, లేక ఒక అడ్డదారిలో నేను వెళ్ళవలసి వచ్చినప్పుడు, ఏదైనా పొలాల గట్టుల్లో వెళ్ళవలసి వచ్చినప్పుడు సైకిల్ కుదరదు అని సైకిల్ ఒక దగ్గర స్టాండ్ వేసేసి తాళం వేసేసి ఒక ఊరి చివరిలో అవతల ఊరు వెళ్ళడానికి పొలం గట్లమట నడుచుకుంటూ వెళ్ళేవాడిని. మరి ఆ తరువాత నాకు 2 వీలర్ వచ్చినప్పుడు నేను పొలం గట్లమట వెళ్ళలేను, సైకిల్ మీద వెళ్ళలేకపోయాను, 2 వీలర్ మీద కూడా వెళ్ళలేను. 4 వీలర్ వచ్చినప్పుడు అసలే వెళ్ళలేను. ఇరుకైన ఒక వీధిలోకి వెళ్ళి నేను సువార్త మీటింగ్లు పెట్టాను.
అలాగే ఇరుకైన ఒక ప్రాంతానికి నేను వెళ్ళి అక్కడ కుటుంబాలను దర్శించాను. ఇప్పుడు కారు వచ్చిన తర్వాత కారు ఇరుకులోకి వెళ్ళదు కాబట్టి అక్కడ సేవను నేను విరమించుకున్నానా, వారిని దర్శించడం మానేశానా, నా కారు దేవుని సేవకు ఆటంకమైందా అని నేను తప్పనిసరిగా ఆలోచన చేయవలసి ఉంది. అనగా నా కారు వాడుకునేటువంటి సేవ పరిస్థితులు ఉండొచ్చు, కారు వాడుకునే అవసరతలు ఉండొచ్చు, కాలినడకన కారు ఉన్నప్పటికి కూడా కాలినడకన వెళ్ళవలసినటువంటి అవస్థలు కూడా ఉండొచ్చు. కానీ కారు వచ్చింది కదా అని కాలినడక కానీ, కారు వచ్చింది కదా అని టూ వీలర్ కానీ, కారు వచ్చింది కదా కాబట్టి అక్కడికి వెళ్ళలేనని కానీ నేను అనుకుంటే కారు నా సేవకు ఆటంకమే అని నేను గుర్తిస్తాను. కనుక ఇప్పుడు డిజిటల్ గురించి మీరు మాట్లాడడానికి ప్రశ్నించారు కనుక ఈ డిజిటల్ సేవ అనేటువంటి మాట అంటూ ఉన్నారు. మరి ఈ సేవ అని మీరు కలిపారు కనుక నేను ఆ దృక్పథంలోనే ఇలా చెబుతాను. నిజానికి మరి ఆదివారం ప్రభు దినమున మరి దేవుని యొక్క మందిరంలోనికి ఆరాధన పూర్వకంగా చేరి వచ్చే సంఘ సమావేశంలో డిజిటల్ ఆ సంఘానికి ముడిపెట్టుట అనేది ఒకవేళ పరిశుద్ధాత్మను డిలేట్ చేయడం అవుతుందేమో అని నా భయం. ఎప్పుడైతే ప్రభువు దినమున ఆదివారం రోజున దేవుని మందిరంలోనికి సంఘము ఆరాధన పూర్వకమైన మనసుతో సమకూడి వస్తుందో అక్కడ డిజిటల్ ప్రభావం, దాని యొక్క పరిచర్య, దాని సేవ అని మీరు అన్నారు కదా, ఆ సేవా విధానము అక్కడ ఉంటే ఒకవేళ పరిశుద్ధాత్మని మనము డిలేట్ చేయడం, ఆయన లేడేమో, లేకుండా చేశామేమో అనే ప్రమాదము ఉంటుందని నేను భయపడుతూ ఉన్నాను. దీనిపైన ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ వాటి గురించి తర్జన భర్జన చేయడానికి నేను సమయం ఎప్పుడూ కూడా ఇవ్వదలుచుకోలేదు. దేవుని వాక్యము ప్రబలం కావడానికి ఈ డిజిటల్ సేవ అన్నారే, అది ఆధ్యాత్మిక విజ్ఞతతో తదితర విధానాల్లో ఇతరత్రా వాడుకోవడం మంచిదే కావచ్చు. కానీ ఈ డిజిటల్ సేవ అనేటువంటి మాటను అది వెర్రితలలేసినట్లుగా ఈ దినాలలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ డిజిటల్ సేవను మరి ఆధ్యాత్మిక విజ్ఞతను ఉపయోగించకుండా ఆ డిజిటల్ ప్రభావాన్ని చూపించడానికి కొన్ని వాదోపవాదాలకు వాడుకుంటూ ఉన్నారు. వాదోపవాదాలు అవి విపరీతమైన స్థానానికి వెళుతూ ఉన్నాయి. పైగా ఈ వాదోపవాదాలు ఇతర మతస్థులతో మా మతం గొప్పదనో, లేక మా క్రీస్తు గొప్పవాడనో, మేము మరి యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అనడమో, లేక మిగిలిన వారు దేవుళ్ళు కాదని రుజువు చేయడమో, వారికి ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి వారు పరిశోధనలు చేయొచ్చు, దాని కొరకు ప్రయాసపడవచ్చు. కానీ నేను ఇలాగా అనేకసార్లు అనుకుంటాను, ఇప్పుడు చాలా మరి ఇది ప్రబలమై ఉంది. అంటే అవతల ఇతర మతాల నుంచి క్రైస్తవ్యాన్ని మీద దాడి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులు ఇతర మతాలు వారి మీద దాడి చేస్తూ ఉన్నారు, వారికి ధీటుగా సమాధానాలు ఇస్తున్నారు. నిజమే, ఆ అన్నగారు ఇచ్చిన సమాధానం, ఆ అయ్యగారు ఇచ్చిన సమాధానం ఆ యొక్క క్రైస్తవ వ్యతిరేకి నోరు ముయించింది అని మనం అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ జరిగిన తరువాత ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరితో ఈ వాదోపవాదాలు జరుగుతున్నాయో, ఆయన ఆత్మ విషయం ఏంటి అనే ప్రశ్న ఈ వాదించే వారికి ఏ కోశాన్న ఉన్నట్లుగా కనబడడం లేదు. వారిని దూషించడం, వ్యతిరేకించడం, ఆయాసపెట్టడం, కోపం రేపడం, వారిని ఖండించడం, విమర్శించడం, వారిది కాదు అని చెప్పడానికి కేకలు వేయడం, ఇంకా ఏవేవో కారణాలు చూపించడం, చివరికి అది ఒక దూషణకరంగా అది ముగింపు అవుతూ ఉంది. ఆ యొక్క వ్యతిరేకతలు ఎక్కువగా ఒకరి మీద ఒక ద్వేషము పెరిగిపోయేటట్లుగా అది మరి కనబడుతూ ఉంది. చివరికి ఆ వ్యక్తి ఆత్మ విషయం ఏంటి అనే ఏ మూలనైనా ఈ వాదించే వారికి భారం ఉందా అనేది నా అనుమానం. కనుక ఈ డిజిటల్ సేవ అనే దాన్ని సిద్ధాంత ప్రతిపాదనలకు వాడుకుంటున్నారు, వ్యక్తిగత విమర్శలకు వాడుకుంటున్నారు, ఇంకా రకరకాలైనటువంటి ఏవో ప్రశ్నలు, వాటికి సమాధానం చెప్పిందే ఫైనల్ అని చెప్పడానికి మరి దానికి ఒక టైటిల్ పెట్టి వారు ప్రశ్నలు వేయడం, వీళ్ళ జవాబులు చెప్పడం, ఇది ఇంతే
అనేటువంటి ఆ మాటతో దాన్ని ముగించడం జరగడం అది కొంత విచారం అనిపిస్తుంది. కనుక ఈ డిజిటల్ సేవ ఏదైతే ఉందో వ్యక్తిగత సేవకు ఎన్నటికీ సాటి రాదు. రెండవ మాట, డిజిటల్ సేవ అనే ఈ మాట వ్యక్తిగతంగా ఒక వ్యక్తి భారముతో, ప్రయాసతో, ప్రార్థనతో, పరిశుద్ధాత్మిక నడిపింపుతో చేసే సేవకు అది బదులు కాదు. వ్యక్తిగత సేవకు సాటి రాదు, ఆ సేవకు ఇది బదులు మాత్రము కాదు. కానీ ఆధ్యాత్మిక విజ్ఞతతో ఎక్కడైనా అది ఉపయోగించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఇది అనేకులకు అందడానికి, అనేక మూల ప్రదేశాల్లో ఉన్న వారికి కూడా అందడానికి అది ఒకవేళ ఉపయోగకరమైతే అది వాడుకొనుటలో మనము సైకిల్ ఎలానే వాడుకున్నాను, టూ వీలర్ ఎలా వాడుకున్నాను, కారు ఎలా వాడుకున్నాను, మరి అవి వాడుకుంటూ ఉండగా నా ప్రారంభ సేవ, నేను వెళ్ళినటువంటి పొలం గట్లు, నేను వెళ్ళినటువంటి ఆ నేరో స్ట్రీట్స్లోకి నేను కారున్నప్పుడు కూడా నేను వెళ్ళగలిగితే నా కారు ఉండడం తప్పు కాదు. దాన్ని సేవలో వాడుకునేటువంటి అవసరత, విధానము, ఆ సమయాలు దానికి ఉంటాయి. అప్పుడే నాకు కారు ఉంది అని అనుకోవాలి తప్ప మిగిలిన సమయాల్లో నేను ఆ వీధిలోకి వెళ్ళాలి, ఈ ఊర్లోకి వెళ్ళాలి అన్నప్పుడు మనకు కారు గుర్తొస్తే మన కారు వీధిలోకి వెళ్ళలేదు కనుక మనం ఎప్పటికీ ఆ వీధిలోనికి, ఆ నేరో స్ట్రీట్లోనికి మనం వెళ్ళకపోవడం అనేది ఒకవేళ మనకే ఒక ఆధ్యాత్మికమైన నేరముగా మనము బాధపడవలసిన సమయాలు మనకు రావచ్చు. తర్వాత 6వ ప్రశ్న, మీ సేవా జీవితంలో సాధారణ ఖర్చు, సాధారణ వస్త్రాలు అనేవి సేవకు ఎలా సహకరించాయి అనే ప్రశ్న వేశారు. మరి నిజంగా నేనైతే ఈ విషయాలు ఎప్పుడూ తలంచలేదు. నేను సాధారణంగా ఉండాలి అనుకోలేదు, ఉన్నాను అని కూడా నేను అనుకోలేదు. నాకు ఏది అనుకూలమో, నేను పరిచయం చేస్తున్న ప్రజల మధ్యలో నేను ఎలాగుంటే వారికి అనుకూలమో అలాగే ఉండడం నేను అలవర్చుకున్నాను. ఇది నాకు తక్కువ అనుకోవట్లేదు, ఇది నేను ఎక్కువ అనుకోవడం లేదు. కానీ ఒక మాట ఎప్పుడు నా దృష్టిలో ఉంటుంది, అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువు మరి ఆ యొక్క మార్గములో వెళుతూ ఉన్నప్పుడు యెరికో ఆ మార్గములో ఆయన ప్రవేశించినప్పుడు ఆ మార్గం గుండా యెరూషలేముకు వెళుతున్నాడు. అప్పుడు జక్కయ్య యేసుప్రభువును చూడడానికి నానా తంటాలు పడ్డాడు. ఆయన యేసు ప్రభువు ఆ దినాల్లో మ్యాన్ ఆఫ్ ద డేస్ అన్నట్లుగా అందరికీ ఎరిగిన పేరది, ఎరిగిన వ్యక్తి, చూడగోరిన వ్యక్తి, గొప్ప ప్రచారంలో ఉన్న వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. ఆయన యెరికో మార్గం గుండా వెళుతున్నప్పుడు జక్కయ్య ఆయన చూడాలని నానా ప్రయత్నం చేసిన ఆయనను జక్కయ్య చూడలేకపోయాడు. మరి చూడలేదా అంటే చూశాడు, కానీ ఆయన యేసు అని ఆయనకి తెలియలేదు. కారణం ఏంటంటే మిగిలిన వాళ్ళంతా ఎలాగున్నారో ఆయన అలాగే ఉన్నాడు. ఒకవేళ ఆయన యేసుక్రీస్తు ఓ ప్రత్యేకమైన ఆకృతి కలిగి ఉంటే జక్క ఇట్టే గుర్తుపట్టును, పెద్ద విశేషం కాదు. ఆయన చెట్టెక్కాడు, ఒకవేళ గుంపులుగా ఉన్నాయి పొట్టివాడని, మరి చెట్టెక్కిన యేసు ప్రభువును గుర్తించడం కష్టమే ఆయనకి. ఎందుకంటే ఆయన ప్రత్యేకమైన డ్రెస్సులు ఏమి వేసుకోలేదు. ఆయన యేసుక్రీస్తు అనడానికి మరి అందరి చేత ఆయన ఏదో గొప్పవాడుగా పొగడబడుతూ ఆయన కనబడలేదు. అందరూ ఏ వస్త్రధారణ ఉందో, అందరూ ఏ వైఖరితో ఉన్నారో ఆయన కూడా ఆ వైఖరితో ఉన్నాడు. ఆయన అందరిలోనే ఆయన ఉన్నట్లుగా ఉన్నాడు. కనుక యేసు ప్రభు జక్కయ్యను చూసి జక్కయ్య కిందకి దిగమనకపోతే జక్కయ్యకి ఎన్ని చెట్లు ఎక్కినా యేసు ప్రభువును చూడలేకపోయిన ఆయన. అందువలన జక్కయ్య గుర్తించాలని తాపత్రయపడ్డాడు, ప్రయాసపడ్డాడు. కానీ యేసు ప్రభు అతి సామాన్యుడుగా ఉన్నాడు, అందరిలాగే తాను ఉన్నాడు కనుక గుర్తించలేకపోయాడు. కానీ ఆయన మాటలు గురించి ఎలా మాట్లాడారు, ఆ యొక్క బంట్రోతులు వెళ్ళి తిరిగి వచ్చేసి ఆయన పట్టుకురమ్మని ప్రధాన యాజకులు పరిచయులు వాళ్ళు పంపిస్తే వాళ్ళు తిరిగి వచ్చి అన్నారు, ఎందుకు తీసుకురాలేదు మీరు అంటే ఆయన మాట్లాడినట్లు ఎవడను ఎన్నడూ మాట్లాడలేదు. ఆయన డ్రెస్ వేసుకున్నట్లు ఇంకెవరూ డ్రెస్ వేయలేదని కాదు, ఆయన వైఖరిలాగా ఎవరి వైఖరి లేదని కాదు, ఆయన మాట్లాడినట్లు ఎవరును ఎన్నడూ మాట్లాడలేదు అనేటువంటి మాట. కనుక దేవుని సేవకుని మాటలు అవి గొప్పగా ఉండాలి. అలాగే ఆయన క్రియలు ఆయన చేసినట్లు ఎవరును ఎన్నడూ
చేయలేదు. కనుక ఆయన క్రియలు అవి దేవునికి మహిమార్థం ఉండాలి. కానీ తన ఆకృతి, తన వైఖరి, తన ఘటము ఇలాగుండాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఈ కారులో వెళ్ళాలి, ఈ షూలో నేను ఉండాలి, నేను వెళితే ఇలాంటి స్టేజ్ కట్టాలి, ఇలాంటి సిస్టమ్ ఉండాలి, అక్కడ ఎంతమంది జనం ఉండాలి అక్కడ అనేటువంటి ఆలోచన ఎవరైనా కలిగి ఉంటే వారు యేసు ప్రభువును మించిపోయిన వారే కానీ వాళ్ళు అనుకూలమైన వారు కాదు. కనుక మరి నాకు ఈ ప్రశ్న వేశారు, మీ సేవా జీవితంలో సాధారణ ఖర్చు, సాధారణ వస్త్రాలు అనేవి సేవకు ఎలా సహకరించాయంటే, నేను ధనాపేక్ష లేని వాడుగా జీవించడానికి, అనగా డబ్బులు కావాలనేటువంటి ఆశ లేకుండా జీవించడానికి, అలాగే ఎవరిని అడగకుండా ఈ 42 సంవత్సరాల నుంచి నేను ప్రభు పనిలో ఉన్నాను. ఈ 42 సంవత్సరాల్లో నేను ఎవరిని డబ్బులు అడగకుండా, రెండవది ఎక్కడ అప్పు చేయకుండా ఈ విధానము నాకు సహకారమైంది. అంతేకాదు నేను ప్రతి స్థాయిలో ఉన్నటువంటి వారి దగ్గరకు స్వతంత్రంగా వెళ్ళగలను, వారు కూడా స్వతంత్రంగా నా దగ్గరకు రాగలరు. ఎందుకంటే నేను మరో విధంగా వారికి నేను కనిపించడం లేదు. సహజంగా ప్రతి దేవుని సేవకుడు ప్రాథమికంగా కొన్ని ఆధ్యాత్మిక సుగుణాలు గలవారుగా ప్రతి సేవకుడు ఉండాలి. మరి నేను నియమించుకున్న సుగుణాలు ఏముండాలని కోరుకున్నానంటే 3 కోరుకున్నాను ఇప్పుడు కూడా. ఒకటి, నేను నిర్దోషిగా బ్రతకాలని, రెండవది నిస్వార్థంగా బ్రతకాలని, మూడవది నిరాడంబరంగా బ్రతకాలని. ఈ 3 నేను నామ్స్గా పెట్టుకున్నాను. నేను ఎప్పుడు నిర్దోషిగా ఉండాలి, అది దేవునికి. నేను నిస్వార్థంగా ఉండాలి నాకు. నేను ఆడంబరముగా ఉండకూడదు అనేది ఇతరుల కొరకు. ఈ 3 దేవునికి, ఆయన దృష్టిలో, నేను నా దృష్టిలో, నేను ఇతరుల దృష్టిలో ఎలాగుండాలని కొన్ని సుగుణాలు, ఆధ్యాత్మిక సుగుణాలు నేను కలిగి ఉండడానికి ఆశపడ్డాను. ఒకవేళ వీటి విషయంలో ఎక్కడైనా ఎప్పుడైనా తప్పిపోతున్నానేమో, 100% దీనికో 100 మార్కులు, దానికో 100 మార్కులు, దానికో 100 మార్కులు నేనేమి వేయడం లేదు. కానీ ఆశ ఉంది, తప్పిపోకూడదు అని ప్రయత్నం ఉంది. తప్పిపోకుండా ఉన్న దినాన్న ఆనందిస్తున్నాను. ఎక్కడైనా తప్పిపోతే నేను ప్రభు దగ్గర మోకరిల్లుతున్నాను. ఆయన కృప ద్వారా మరలా సరిచేసుకుని ఆ నామ్స్తో నేను ముందుకు కొనసాగుతున్నాను. నేను మరి నిర్దోషిగా బ్రతకాలి, అలాగే నిస్వార్థంగా బ్రతకాలి, మూడవది నిరాడంబరంగా బ్రతకాలి. ఇలాగ దైవజనులు కొందరు వారి జీవితాల్లో ఉండగా నాకు వారు ప్రోత్సాహకారులుగా ఉన్నారు. ఇలా బ్రతికిన వారిలో నేనే మొదటివాడిని కాదు. నా ముందు ఇంకెందరో ఉన్నారు. నా సమకాలీన కూడా కొందరు లేకపోలేదు. తరువాత 7వ ప్రశ్న, మీ సేవా అనుభవంలో సంఘంలో మీరు ఎదుర్కొన్న క్లిష్టమైన సమస్యలు ఏంటి అని వేశారు. నిజానికి మరి అలాంటివి నాకేమీ పెద్దగా జ్ఞాపకము లేవు. కష్టాలు చాలా ఉండొచ్చు, కానీ అవి కూడా నా దృష్టిలో నాకు బాధ కలిగించేవిగా ఈనాడు జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు అలా జరిగింది అనేటువంటి ప్రశ్న నాకు లేదు, బాధ నాకు లేదు. కష్టాలు నాకు చాలా ఉండొచ్చు, కానీ క్లిష్ట పరిస్థితులు నాకేమీ లేవని నేను చెప్పగలను. క్లిష్ట పరిస్థితులు అంటే కష్టాల్లో చిక్కుపోవడమే క్లిష్టం కదా. కనుక కష్టాలు నాకు ఉండొచ్చు, ఉన్నాయి, కానీ నేను అందులో చిక్కుకుపోలేదు అనేది నేను సంతోషంగా చెబుతున్నాను. కనుక సేవలో క్లిష్ట పరిస్థితులు నాకేమీ లేవు. కానీ కొన్నిసార్లు నాకు ఎక్కువగా విచారం కలిగించేది ఏంటంటే, మరి నా పరిచర్య ప్రయాసకు తగిన ఫలము లేకపోతుందే అనే విచారం నాకు కలుగుతూ ఉంది. మరి ఎన్నో సభల్లో మాట్లాడాను. దాదాపు ఒక 10 సంవత్సరాల నుండి గ్రౌండ్లోకి వెళ్ళి నేను వాక్యం చెప్పను. గ్రౌండ్లో చిన్న చిన్న గుంపులకే చెప్పాలని తీర్మానం చేసుకున్నాను. అనగా మందిరంలోనే చెప్పాలని తీర్మానం చేసుకున్నాను. అలాంటి తీర్మానాల్లో నేను 95-98% నేను 10 years నుంచి కొనసాగుతున్నాను. అప్పుడప్పుడు ఎక్కడైనా 1-2 తప్ప. నా దృక్పథం ఏంటంటే, సభల్లో గాల్లో బోర ఊదినట్లుగా కాకుండా తప్పనిసరిగా కొద్ది మందిలో మాట్లాడితే వారిలో హార్ట్ టు హార్ట్ ఉంటుంది. వారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నేను చూస్తాను. ఏది చెప్పాలో ఆ సమయంలో, ఇంకెంతసేపు చెప్పాలో
ఎలాంటి ఉదాహరణ ఇస్తే మంచిదో నాకు తేటగా తెలుస్తుంది. కానీ ఆ సభల్లో ఎక్కడో వాళ్ళు నాకెక్కడో దూరంగా ఉంటారు, నేనెక్కడో స్టేజ్ మీద ఉంటాను కనుక దానికంటే ఇదే కొంత ఫలితాన్ని ఇస్తుందని ఒక తీర్మానం చేసి ఆ విధంగా నడుస్తున్నాను. అయినా ఎక్కువ ఫలితాలు నాకేం కనబడలేదు, తక్కువగా ఉన్నాయి. తర్వాత సేవకులుగా ఉన్నటువంటి నా తోటి సేవకులు మరి సంఘములో నుండి లేచి వెళ్ళిన వారే ఉన్నారు. వారి సేవ ఎక్కువగా ఫలించడం లేదు. వారి నివాసములు ఉన్నాయి, వారికి వాహనాలు ఉన్నాయి, వారికి మందిరాలు ఉన్నాయి, వారికి చక్కని గౌరవ మర్యాదలు ఉన్నాయి, కానీ సంఘము అభివృద్ధి చెందడం లేదు, కుంటుబడి ఉంటుంది. దానికి కారణం మరి వీళ్ళు ఒకవేళ కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి ఆ నామ్స్ కలిగి లేరు కాబట్టే కావచ్చు. లోకము వలె లోకములో ఉన్న ఇతరత్ర సేవకులు ఎవరైనా నాకు తెలియదు, కానీ వారిని చూసి వీరేమైనా ఒకవేళ పులిని చూసి నక్క ఓతలు పెట్టుకున్నట్లుగా వీళ్ళు చేస్తున్నారని సేవకులు కూర్చున్న విచారం తప్ప క్లిష్ట పరిస్థితులు నాకేమీ లేవని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. చివరి ప్రశ్న, మరి క్రీస్తు రాకడకు సంఘాలను సిద్ధపరచడంలో నేటి యవన సేవకులకు ముఖ్యమైన హెచ్చరికలు ఏంటి? హెచ్చరిక అన్నారు కనుక ముందుగా యవన సేవకులు ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధపడి ఉన్న వారి జీవన శైలిని అలవర్చుకోవాలి. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. వీరున్నటువంటి పరిచర్య చేస్తున్న ప్రాంతంలో కానీ సంఘములో కానీ మా సంఘ కాపరి ఈ యవనస్తుడై ఉండి కూడా యవనేచ్ఛలు ఈయనలో లేవు, ఈయన చాలా ప్రభు సన్నిధిలో గడుపుతాడు, సంఘమును పెండ్లి కుమార్తె వలె అలంకరించడానికి వాక్యము చేత ఎంతో వారిని సిద్ధపరుస్తుంటాడు. ఎక్కడైనా నాలో ఏదైనా లోపం ఉంటే దాని విషయమై ఆయన చాలా దీనుడై మరి నన్ను సరిచేయడానికి, నన్ను వెంటాడి నన్ను మరలా తిరిగి క్రమపరచడానికి ప్రయాసపడుతుంటాడు. తన సంసారము కంటే తన సొంతము కంటే మరి సంఘం విషయమై పట్టించుకుని ప్రభు రాకడ దగ్గరగా ఉంది అనేటువంటి ఆ దృక్పథంతో వాక్యం చెబుతాడు. ఆ ప్రభు రాకడ గురించి ఎక్కువసార్లు ప్రస్తావిస్తాడు అనేటువంటి వారు ఉండాలని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అలాగున మరి ఉండకపోతే మరి యవనస్తులు యవనేచ్ఛలతో వారు సంఘమును మరి ప్రభు రాకడ కొరకు సిద్ధపరచలేరు. వీరు బ్రతకడానికి అనుకూలమైన ప్రసంగాలు చేయొచ్చు, మెప్పు పొందడానికి చేయొచ్చు, ఇతరులు అభిమానాన్ని చూరగొనవచ్చు, కానీ సంఘాన్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచలేరు. కనుక ప్రభువు రెండవ రాకడ ఆ దృక్పథములో వారి జీవన విధానము ఉండాలి, అలాగే వారు వ్యవహరించాలి అనేది నా ముఖ్యమైన హెచ్చరిక. తర్వాత బాగా బ్రాండెడ్ డ్రెస్సులు వేసుకోవాలి, అలాగే హై అండ్ వెహికల్స్ ఏవో తీసుకోవాలి. వాటికి ఈ విధమైనటువంటి అందరూ చూసి బాగుంది అనేటువంటి ఒక మాట చేత సంబరపడేటువంటి మనస్సు వారికి ఉండకూడదు. అది సుఖానికి ఇంకా ఏదో కారులో ఇవి కూడా టీవీలు పెట్టుకుంటే వారు కూడా ఉన్నారు అని నేను విన్నాను. ఒక ఆయన ఒకసారి ఇలాగ అంటున్నాడు, ఆయన సెకండ్ హ్యాండ్ కారు 93 lakhsకి ఇచ్చేశాడండి అంటున్నారు. సెకండ్ హ్యాండ్ కారు 93 lakhs ఇచ్చాడండి అంటున్నాడు. అంటే 93 lakhs కారు ఉందా? ఆయన సేవకుడు. మరో సేవకుడు దాన్ని తీసుకున్నాడంట. లేదండి, ఆయన ఈ కారు కంటే మరో కారు చూశాడంట, అది 1 point something అని చెప్తున్నారు. ₹1,00,00,000 కంటే ఏదో ఎక్కువ అని చెబుతున్నారు. ఏది ఏమైనా నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ హై అండ్స్కి లేక బ్రాండెడ్కి సూపర్ అని తర్వాత ఇంకెన్నో మాటలు వాడతారు కదండి, నేము ఫేము అనే కల్చర్ నుంచి మనం పక్కకు తప్పుకోవాలి. మనకు వాహనం కావాలి, అవసరమైతే వాడుకోవాలి, అది ప్రభు ఇచ్చే వరకు ఉంటే మంచిది. ఒకవేళ మనకు కొనుక్కునే స్తోమత ఉంటే మనకు అది అవసరమైన మేరకే కొనుక్కోవాలి, కానీ అందులో అన్ని సుఖాలు ఉండాలి. అయితే యాక్సిడెంట్ అయితే ఇక అవి బెలూన్స్ వచ్చేస్తాయి, కారు ఎన్ని పల్టీలు కొట్టినా కానీ మనకేం కాదు, కాబట్టే ఈ కారు కొన్నాను, ఇలాంటి మాటలు చెబుతున్నారు. కాబట్టి మనం బెలూన్స్ మీద ఆధారపడి బ్రతకలేము, దేవుడు మీద ఆధారపడి బ్రతకాలి. సరే, ఏదైనా మనకు ఎంతైనా ఉండొచ్చు, ప్రభు పని ఇంతగా ఉంది, మనం అంతగా సుఖ విలాసాలకు మనసు కలిగి ఉండకూడదు. ఇది నేను యవన సేవకులకు ఇచ్చే హెచ్చరిక. మనము
మరి ప్రభు వచ్చేస్తాడని చెబుతూ పెద్ద పెద్ద బిల్డింగులు, కన్స్ట్రక్షన్లు, పెద్ద పెద్ద ఆలోచనలు, ప్రణాళికలు మనం ప్రకటిస్తూ ఉంటే ప్రభు రాకడ గురించి మనం చెప్పే మాటలు ఎవరికి కూడా సిద్ధపాటును ఇవ్వలేవు. పైగా మనము వారిని బలహీనపరుస్తున్నట్టు, వారు కూడా భూ సంబంధమైన వాటిలో పెద్ద పెద్ద విషయాలు ఆశిస్తూ బ్రతకడానికి మనం ప్రోత్సాహం చేస్తూ ఉన్నట్లు. కనుక యవన సేవకుడైనటువంటి మా సంఘ కాపరి ఆయన ఒక యవనస్తుడుగా కనబడ్డు, ఏదో ఒక ఎప్పుడు కూడా సాధారణ స్థితిలో ఉంటాడు, అలాగే భారముతో ఉంటాడు, అలాగే ప్రభు రాకడ గురించి హెచ్చరిస్తూ ఉంటాడు, సిద్ధపరుస్తుంటాడు, ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు అనేటువంటి మాటలు సంఘం చెప్పుకునేలాగా యవన సేవకులు ఉండాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కనుక 8 ప్రశ్నలకు నేను మరి కొంతవరకు సమాధానం చెప్పానని తలంచుతున్నాను. ఇంతకంటే శ్రేష్టంగా ఉన్న అనేక మాటలు మీ దగ్గర ఉండొచ్చు, అనేక మంది సేవకులు చెప్పొచ్చు. జాయ్ టీవీ వారు భవిష్యత్తులో ఇంకెన్నో సలహాలు ఇలాంటి వాటి మీద మీకు అందించవచ్చు. నన్ను పిలిచి అవకాశం ఇచ్చిన జాయ్ టీవీ గారికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ మేరకు కొందరికైనా మేలు కలిగే మాటలు మీరు అనుగ్రహించారని నమ్ముచూ స్తుతిస్తూ, ప్రభువా, ఈ టీవీ పరిచర్ను నీ దాసుడు ప్రయాసతో ఎంతో వ్యయపరిచి ఎంతో మంచి ఉద్దేశంతో అనేక సంఘాలను మరి ఈ సెలవులలో బలపరచాలని, కొన్ని సంగతులు తెలుసుకోవాలని కొందరు సేవకులను సెలెక్ట్ చేసి వారు చేస్తున్న కృషి కొరకై మీకు వందనాలు తెలియచేస్తూ, వారిని ఇంకా మీ ఆత్మచేత ప్రేరేపిస్తూ ఇలా ముందు కాలకు నడిపించాలని, ఈ ప్రశ్నలకు జవాబులు ఎవరెవరికైతే మరి ప్రసారమవుతున్నాయో వారందరికీ కూడా విస్తారమైన మేలును మీరు కలిగించాలని, కృపను విస్తరింప చేయాలని వందనాలు చెల్లించి, మరొకసారి శ్రోతలలో ప్రతి వారిని, సేవకుల్లో ప్రతి వారిని, మమ్ములను మీకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు ప్రభు ద్వారా ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.